నమస్తే అరుణ్. రండి. హాయ్ బాయ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిందంతా అర్థమైంది. మ్యాటర్ సూరి గారికి చెప్తాను. ఆయన మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారు. మిమ్మల్ని నమ్ముకున్నామయ్యా. సూరి చూసుకుంటాడు. మీరు బయలుదేరండి. సార్, సూరి గారిని కలవాలంట. కూర్చోండి. నమస్కారం అండి. నమస్తే. చెప్పండి. మా అమ్మ ఇక్కడే కాలేజీలో చదువుతుందండి. చాలా బాగా చదువుతుంది. క్లాస్లో అన్నిట్లోనూ తనే ఫస్ట్. ఈ మధ్య కాలేజీ నుంచి బాగా లేటుగా వస్తుంది. ఏమైందో కనుక్కుందామని నేనే కాలేజీకి వెళ్ళాను. కానీ కాలేజీలో మా అమ్మాయి లేదు. కాలేజీ వెనకాల కొంతమంది పెద్దవాళ్ళ పిల్లలు మా అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి నా కళ్ళ ముందే నా కూతుర్ని వాళ్ళంతా బలవంతం చేశారు సార్. ఇదేమిటయ్యా అని అడిగితే నన్ను కొట్టి పంపారండి. ఒక్క మా అమ్మాయి కాదండి, అక్కడ చాలామంది పిల్లల జీవితాలు ఇలాగే ఉన్నాయి. సూరి గారితో చెప్తే నాకు న్యాయం జరుగుతుందని వచ్చాను సార్. అందుకని సూరి గారు ఒక్కసారి ఆ కాలేజీకి వస్తే. ఈ విషయానికి సూరి అక్కర్లేదు. సూరి తమ్ముడు రాఘవ వస్తాడు. ప్లీజ్, నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకే ఒక ఇంజెక్షన్ ప్లీజ్, ఒక్కటి. ఏంట్రా నిలబడి చూస్తున్నారు? ఇంకా పదా వెళ్ళండి. సూరన్ ఉన్న ప్లేస్ లో ఇంకొకసారి ఇలా జరిగిందనుకో, మంచి వాళ్ళకి సూరి, చెడ్డ వాళ్ళకి డాన్. ఏమయ్యా, మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? సంవత్సరం క్రితం ఈ ఫ్లాట్స్ బుక్ చేశాం, డబ్బంతా కట్టేశాం. ఈవేళ వాడు ఎవడో బీహార్ నుంచి వచ్చాడు, ఈ ఫ్లాట్స్ వాడికి ఇచ్చేస్తానంటే మేమేమైపోవాలి? నేనేం చేయనయ్యా, మీకోసం మాట్లాడితే నా ప్రాణాలు పోతాయి. పైన వచ్చి కూర్చున్నవాడు బీహార్లో పెద్ద గుండా అంట. వాడికి పొలిటికల్ గాను పోలీసులోనూ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీకు ఇంకో విషయం తెలుసా? వాడు బీహార్లో ఒకేసారి 25 మందిని చంపేశాడంట. నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారయ్యా, నేను వాడిని ఎదిరించలేను. మీలో ఎవరైనా వాడిని ఎదిరించగలరా? ఎదిరించి అడగగలరా? ఉంటే రండి, ధైర్యం ఉంటే రండి. పదండి, మనం వెళ్ళి అడుగుదాం. పద రండి. మీతో ఏదో మాట్లాడాలంటే. బాబు, ఇది అన్యాయం బాబు. 60 ఏళ్ళు తిని తినకుండా దాచుకున్న డబ్బు మొత్తం దీని మీద పెట్టాం. ఇప్పుడు మీరు కబ్జా చేస్తే చేస్తే మాకు అన్యాయం చేయకండి.
అన్యాయం చేస్తా ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం. ఎవడికి చెప్తావురా? పోలీసు వాడికి చెప్తావా? ఇక మాట్లాడు. భయపడుతున్నాడు. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తా. పోనీ మినిస్టర్కి చెప్తావా? దా మాట్లాడు. వీడు మరీ భయపడిపోతున్నాడు. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాలే. ఇంకెవడికి చెప్తావురా? పోలీసులకి మినిస్టర్లకి చెప్పను, చెప్పే వాళ్ళకే చెప్తాను. ఎవరికి చెప్తావురా? కొట్టండి రా, కొట్టండి. మీరు కొట్టే ప్రతి డబ్బా లెక్కేరా. ఎక్కడి నుంచో వచ్చిన మీకు చావు ఇక్కడుందిరా. కొట్టండి రా, కొట్టండి. ఈ సౌండ్ అక్కడ వినిపించాలిరా, అక్కడ వినిపించాలి. దాని ఇటుతోయరా. సౌండ్ ఎవరికో వినిపించాలన్నావు కదా, ఎవరికే చెప్పు. చెప్పవే. మా సూర్యకి రా. సూర్య? అవునరా, సూర్యుళ్ళ బయలుదేరుంటాడు రా మా సూర్య. మాలాంటి పేదవాళ్ళకి దేవుడు, మీలాంటి గోండాలకి యముడు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు, ఎదిరిస్తే నరికేస్తాడు. ఒరేయ్, మంచి వాళ్ళకి సూరి, చెడ్డ వాళ్ళకి డా. ఇప్పుడు రౌడీలకి దుమ్ము లేచిపోద్ది. ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలా? ఎందుకురా తొందర? దించండి. రే సూరి, నీ పవర్ బాగుందిరా. ఫస్ట్ మాట్లాడి తేల్చుకుందాం. కుదరకపోతే నా పవర్ చూపిస్తా. మర్యాద ఇచ్చింది చాలు. కింద కూర్చో, కింద కూర్చో అమ్మా. బీహార్ వాడెప్పుడు పైనే ఉండాలి, తెలుగోడెప్పుడు కిందే ఉండాలి. కూర్చో. బాయ్స్, తెలుగోడు కూర్చుంటే తెలియకుండానే నుంచున్నావు చూడు, అది తెలుగోడు పవర్. కూర్చో. ఎక్కువ మాట్లాడటం నాకు అలవాట్లేదు. పాయింట్కి వద్దాం. ఈ ప్లేస్ను వదిలేసి నువ్వు వెళ్ళావు, ఈ ప్లేస్ నీకు వదిలేసి నేను వెళ్ళను. బీహార్ బీహార్ అంటున్నావు. బీహార్ వాడి పవర్ ఏంటో నువ్వు చూపించు, తెలుగోడు పవర్ ఏంటో నేను చూపిస్తా. హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందామా? దమ్ముందా? రిలాక్స్ బాయ్స్.
ఫినిష్. రేయ్, ఇదేరా తెలుగోడు పవర్. తెలుగోడు మీద కానీ తెలుగు మట్టి మీద కానీ చేయేస్తే ఇదే జరుగుద్ది. రేయ్, భయపడుతున్న బీహార్ వాళ్ళకి పసువేరిచ్చి పంపించేయండి. పెద్ద ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి. మీ ఇద్దరికి బుద్ధుందా? రేపు అన్నయ్య పుట్టినరోజు అని మీకు తెలుసు. ఏ విషయం చెప్పకూడదు, ఎక్కడికి పంపించొద్దని చెప్పాను. అన్నయ్యకి బట్టలు కొందామని వెళ్ళాను, ఆ గ్యాప్లో పంపించేశారు. మీకు భయం లేకుండా పోయింది. మీకు మాత్రమే కాదు, సూర్యన్నయ్య కూడా భయం లేకుండా పోయింది. ఆయన్ని కంట్రోల్లో పెట్టాలి. మీరు పని చేయండి, మీరు కర్ర తీస్తారని చెప్తాను. మీరు కర్ర రెడీ చేయండి చెప్తాను. మీరేంటి భయపడలేస్తున్నారు? కర్ర అడిగింది మిమ్మల్ని కొట్టడానికి కాదు, సూర్యన్నయ్యని కంట్రోల్లో పెట్టాలి కదా. మీరు వెళ్ళి కర్ర రెడీ చేయండి చెప్తాను. సూరితో మాట్లాడాలంటేనే తత్తత్ అంటావు, సూరిని కంట్రోల్లో పెడతావా? హలో, మీ ముందేనమ్మా నేను తత్తత్త అనేది. కర్ర తీసుకొని సూర్యన్న దగ్గరికి వెళ్ళాననుకో, నన్ను చూసి ఒకటే. ఎవన్రా కంట్రోల్లో పెట్టేది? కంట్రోల్ కాదన్నా, కంట్రీ, దేశభక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో కర్ర కావాలన్నావు, నేను ఎప్పుడు కర్ర కావాలన్నాను? ఎవరినో కంట్రోల్లో పెడతాన్నావు. నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు, సైలెంట్ గా ఉండు. అదే సూర్యుని కంట్రోల్లో పెడతాన్నావుగా. సూర్యని మనమేంటి కంట్రోల్లో పెట్టేది, ఆయన కంట్రోల్లో మనం ఉండాలి గాని. నువ్వంట కంట్రోల్లో పెట్టు. సూరి, ఆడి సంగతి తర్వాత చూద్దాం. ముందు బయట బస్తీ జనం నీ కోసం వెయిట్ చేస్తున్నారు. తీసుకో. నమస్కారం. ఏ రాములు, అందరూ ఒకేసారి వచ్చారు? అయ్యా, మీరు మా కోసం చాలా చేస్తున్నారు. ఇల్లు కట్టించారు, పిల్లలు చదువుకోవడానికి స్కూలు కట్టించారు. మాకు అసలు ఏ కష్టమూ రాకుండా మీ సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. అయ్యా, రేపు మీ పుట్టినరోజు. అంటే మీరు ఎప్పుడూ పుట్టినరోజు జరుపుకోరు అనుకోండి అయ్యా, కానీ ఈ ఒక్కసారికి మీ పుట్టినరోజు మేము జరుపుకుంటామయ్యా. అయ్యా, రేపు ఒకసారి మా బస్తీకి రండి అయ్యా. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? రేపు మా కోసం తప్పకుండా రావాల్సిందే. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? ఆయన రావాలంతే కదా. ఆయన వస్తారు, నేను తీసుకొస్తాను. ఏంటన్నా రారులే. సరే, మీ ఇష్టం. అన్నయ్య హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఇప్పుడే ఆయన పెళ్లి గురించి అడిగేనా? రేయ్, నువ్వేదైనా అడుగు కానీ సూర్యుని పెళ్లి విషయం అడిగితే కోపం వస్తుందని నీకు తెలుసు. కోపం వస్తుందని వదిలేస్తే ఆయన పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయితే. నాకు ఏజ్ అయిపోతుంది. రేయ్, నీకు పుణ్యం ఉంటుంది కానీ ఇప్పటికి వదిలేరా. కావాలంటే రాత్రికి ఒంటరిగా వెళ్ళాడు. అమ్మే ఒంటరిగానా? ఓకే, నైట్ ఒక పెగ్గేసుకుని వెళ్ళి అడుగుతా. వెళ్ళు. ఓకే ఓకే. సూరి, నీ తమ్ముడు నా కొడుకుని కొట్టాడు. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు తెలుసా? మూర్తి, కాలేజీలో అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని పాడు చేస్తున్నాడు. అవునయ్యా, యూత్ ఎంజాయ్ చేస్తారు, అంత మాత్రం కొట్టేస్తారా? అయినా నీకు నాకు బిజినెస్ లో 10 సంవత్సరాల నుంచి పార్ట్నర్షిప్ ఉంది, అది కూడా చూడ్డా. రాఘవా, అన్నయ్య కొట్టావా? కొట్టానన్నయ్య. అలాంటి వాళ్ళని కొడతాం కాదురా, చంపేయాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రత్నం, నాకు బిజినెస్ కన్నా న్యాయం ముఖ్యం. ఒరేయ్, మనతో బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారమే తెలిసిన వాళ్ళు కాదు, మంచోళ్ళు కూడా అయి ఉండాలి. మూర్తి, వీడు అకౌంట్ సెటిల్ చేసి పంపించేసేయ్. ఏంటి సౌండ్ ఎక్కువ అవుతుంది? సూరన్న చెయ్యి ఎత్తారు కాబట్టి బతికిపోయావు, లేదనుకో నీ కొడుకైనా కోమా స్టేజ్ లో ఉన్నాడు. నువ్వు స్ట్రైట్ గా ఏంటి బయలుదేరో చెప్పారుగా. పోరా. ఏంటో లుక్ చూసించాలు, వెళ్ళు. ఈ రోజు అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తా. రాఘవా, అన్నయ్య రారా. ఎరా, భోంచేసావా? బాగా చేశానన్నా.
ఏంటి మాట తేడాగా ఉంది? అన్నా మీరు నన్ను క్షమించాలన్నా. మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి. ధైర్యం లేక మందు తాగొచ్చానన్నా. నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడతావు ఏంట్రా? మిగతా విషయాలు ఓకే గానీ ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఉందన్నా. ఏ విషయం రా? అదేనా నీ పెళ్లి గురించి. చూడకూడదు. నువ్వు అలా చూస్తావని నేను మందు కొట్టొచ్చాను. ఇవాళ ఎలాగైనా లేవకూడదు. కూర్చొని మాట్లాడుకోవాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కూర్చోన్నా ప్లీజ్ అన్నా. నేను చెప్పేది కోపడకుండా వినాలి. నువ్వెందుకన్నా పెళ్లి చేసుకోవట్లేదు? నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది. ఈజీ అయిపోతుందన్నా. చాలా కష్టంగా ఉంది. రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు అమ్మాయిలు చూడకూడదని స్ట్రైట్ గా వెళ్తా, కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది. వద్దురా అని ఇలా తిప్పితే కళ్ళు వెళ్ళిపోతాయి అన్న. అంతెందుకు, రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిడుతుందన్నా. ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకుంటున్నావు అని. అంతే కదా. అది కాదు, నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను. విను చెప్తా. నేను పెళ్లి చేసుకోవడం కష్టం కానీ నువ్వు పెళ్లి చేసుకో. అన్నయ్య నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్న కష్టం చెప్పనా? లేదు నోర్మై, మనం చేసేది మంచి పనిరా. వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా. అర్థం చేసుకునే ఆ అమ్మాయినే పట్టుకుందాం. సరే, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి. సూరన్న తారికొచ్చావన్నా, చాలా థ్యాంక్స్. చెప్పన్న ఏంటన్న లక్షణాలు? 1, ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఈజీ, దొరికిపోతాయి. నేనంటే భయపడకూడదు. ఏంటన్నా? నేనంటే భయపడకూడదు. ధైర్యంగా మాట్లాడాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అటువంటి అమ్మాయిని తీసురా, పెళ్లి చేసుకుంటా. దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి. 25 ఏళ్ళు ఉన్నాను, నాకే ఇంకా ధైర్యం రాలేదు. వచ్చే అమ్మాయి కన్నా సూపర్ గా ఫిట్టింగ్ పెట్టావన్నా నువ్వు. దీనివల్ల ఏం అర్థం అవుతుందంటే ఈ జన్మలో నాకు పెళ్లి జరగదు. మిస్టర్ బ్రదర్, చాలా థ్యాంక్స్. అమ్మాయి ఫోటో ఉంది, మార్చుకోండి. రాఘవా, మనం వెళ్ళే ఫంక్షన్ ఎన్నింటికి? ఇంకా అరగంట టైం ఉందన్న. రాఘవా, వాళ్ళని పట్టుకోండి రా. సూరన్ రా. వెళ్ళి వాడిని పట్టుకోండి. ఏం కాదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. బామ్మకేం అవ్వదు, మీరేం టెన్షన్ పడకండి. ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. అన్నా డాను, నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదన్నా. అన్నా, ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కదా. మేడం నమస్కారం. మేడం, ఊరి కొత్త? అవును అనుకున్నాను. ఈ ఊళ్ళోనే మా అన్న సూరన్న. సూరి గారు, ఆవిడకేం ప్రమాదం లేదు. మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. ఈవిడ ఊపిరి ఇచ్చింది. యూ కెన్ రిలాక్స్. వెరీ గుడ్. ఇట్స్ మై డ్యూటీ. మంచిది, థ్యాంక్స్. నాకెందుకు థ్యాంక్స్? మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు, నేను ఊపిరిచ్చాను, అంతే. బాయ్. యాక్సిడెంట్ చేసింది వీళ్ళే అన్న. డాక్టర్, ఏమైంది సార్? వీళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్, నేను చూసుకుంటా. వాట్ బాయ్స్, వీళ్ళిద్దరిని తీసుకురండి. ఏయ్,
ఇప్పుడే కదా దేవుడు నన్ను యముళ్ళ కొట్టేశా. నువ్వే కొట్టి నువ్వే కాపాడమంటున్నావు. అసలు నువ్వు మనిషివా లేదా? అన్నయ్య చూసి మనిషివా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అటువంటి అమ్మాయిని తీసురా, పెళ్లి చేసుకుంటా. నీకు దమ్ముంటే నా అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ తిట్టు చూద్దాం. నాకేమైనా భయమా? భయం లేకపోతే తిట్టు చూద్దాం. ఏయ్ రండ్రా. అన్నా, నువ్వనుకున్నట్టే ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది. పిలిచి మాట్లాడేమంటావా? Why they call for emergency meeting? Don't know, sir. అర్జెంట్గా కాల్ చేశారు. Any urgent matter? I don't know. కొత్తగా ఏమన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయా? Let us see. Sit down, please. My dear friends, మిమ్మల్ని అర్జెంటుగా ఎందుకు రమ్మన్నానంటే, దిస్ ఈజ్ స్టీఫెన్, ఇంటర్నేషనల్ మాఫియా డాన్. ఇండియాలో ఉన్న మాఫియా డాన్స్ అందరికీ ఇతనే సుప్రీం. ఇతని మీద స్మగ్లింగ్, బ్లాక్మెయిలింగ్, కిడ్నాపింగ్, మర్డర్స్, హవాలా, ల్యాండ్ గ్రాబింగ్ లాంటి చాలా కేసులున్నాయి. కానీ కేసులే ఉన్నాయి, సాక్ష్యాలు లేవు. దేశంలో చాలా రాష్ట్రాలు వీడు చెప్పినట్లే నడుచుకుంటాయి. ఇప్పుడు వీడి కన్ను మన రాష్ట్రం మీద పడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. వాడిక్కడ దిగాడంటే మన స్టేట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ప్రశాంతంగా ఉండలేం. వాడంత పవర్ఫుల్లా సార్? వాడెంత పవర్ఫుల్ అంటే, ఈ మధ్య వాడి కన్ను గోవా మీద పడింది. దానికి గోవా మాఫియా లీడర్ అడ్డొస్తున్నాడని వాడిని ఎలా డీల్ చేశాడో తెలుసా? గోవాలో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నువ్వు అడ్డు వస్తున్నావు. ఈ స్టీఫెన్ అక్కడికి వస్తున్నాడంటే నువ్వు తప్పుకోవాలి. కానీ తప్పుకోవట్లేదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక స్టేట్కి డాన్, కానీ నా కింద పనిచేస్తున్నారు. నువ్వు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం. గేమ్ రూల్స్ ఏమిటో తెలుసా? మన ఇద్దరం ఫైట్ చేద్దాం. నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపుతాను. నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే. ఎవరు ఎక్కువసార్లు కింద పడితే వాళ్ళ గ్రూప్ పోతుంది. ఫైనల్గా మన ఇద్దరం మిగులుతాం. ఒకటి నేనుండాలి, లేదా నువ్వుండాలి. ఏంటి ఆలోచిస్తున్నా? భయంగా ఉందా? గుడ్. Girls, relax.
రూల్స్ మారకూడదు. చాలా బాగుంది. దీన్ని చంపను, ఉంచుకుంటా. గర్ల్స్ గెట్ హర్. Now she's mine. Sorry. గోవాకి కూడా నేనే డాన్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. వాడిలాంటి వాడు ఏ విషయానికి భయపడడు. మన రాష్ట్రం మీద వాడి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ముందు తన మనుషుల్ని దింపుతాడు. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉంటారో ఎవ్వరికి తెలీదు. వాళ్ళు మన స్టేట్లో ఉన్న విఐపీలను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను కలుస్తారు. చేతులు కలపమని అడుగుతారు, లేదంటే బెదిరిస్తారు. అప్పటికీ కాదంటే చంపేస్తారు. తరువాత జనాన్ని భయపెట్టి ఈ రాష్ట్రాన్ని వాడి గుప్పెట్లో పెట్టుకుంటాడు. మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఈ కేసు డీల్ చేయడం కోసం ఓ స్పెషల్ ఆఫీసర్ రేపు వస్తున్నాడు. మీరందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండండి. మనం రేపు కలుద్దాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. సూరి, నా కూతురు చదువు పూర్తి చేసుకుని నిన్నే బెంగళూరు నుంచి వచ్చింది. నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. రమ్మని మూడితే. ప్రియా, అన్నా నువ్వు డాను, నా కూర్చో. సూరి, రాఘవ బెనర్జీ. నమస్తే. ఏమనుకోదు సూరి, నీ గురించి అమ్మాయికి ఏం చెప్పలేదు. మూర్తి గారు, మీ అమ్మాయ? అవును. ఇంతకాలానికి ఒక మంచి పని చేశారు. ఏంట్రా? ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఓహో, అమ్మాయి ఏం చేస్తుంది? కంప్యూటర్స్ కదా బాబు, పాస్ అయింది. దానికి సంబంధించిన ఉద్యోగం కోసం వెతుకుతాంది. మీ అమ్మాయిని ఇక్కడే పని చేయమని చెప్పండి. నేను చేయనంటే చేయను. ఇతను ఎలాంటి వాడో మీకు తెలుసా? హలో, ఎలాంటి వాడమ్మా? అన్నయ్య పర్మిషన్ లేకుండా నీకు ఎక్కడైనా జాబ్ వచ్చేస్తుందా ఏంటన్నా? రాఘవ, నువ్వు సూర్యుని తిట్టమంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, ఈ ముసరాళ్ళకి చెప్పలేక చస్తున్నాను. నువ్వు ఇక్కడే పని చేయాలి. ఏం చేయాలి? ఎన్ని గన్నులు కొన్నారో, ఎన్ని కత్తులు కొన్నారో, ఎన్ని చేతులు నరికారో, ఎన్ని కాళ్ళు నరికారో, ఇదే కదా చేయాలి. ఇవన్నీ కంప్యూటర్లో ఎక్కిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. అందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. నేను చెయ్యనంటే చెయ్యనంతే. నేను చెయ్యనంటే చెయ్యను. అండర్స్టాండ్? ప్రియా, ప్రియా, ఎందుకు అలా మాటల మధ్యలోనే వచ్చేసావు? నేను ఇక్కడ పని చేయను. చెయ్యాలి. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయనే. అయితే నేను ఇక్కడ చేయాలా? చెయ్యాలి. ఇలాంటి గూండా దగ్గర నేను పని చేయను. గూండా అంటే ఇష్టం లేని పని ఎవరితోనూ చేయించకూడదు. అమ్మాయి పేరేంటి? ప్రియా. ప్రియా, నువ్వు బయలుదేరు. నువ్వు నాతో రా, చెప్తా. సారీ సూరి, అమ్మాయి తెలియకుండా ఏదో మాట్లాడేసింది. అదే నాకు నచ్చింది. మీ అమ్మాయి జాబ్ గురించి కంగారు పడక్కర్లేదు. సిటీ బ్యాంక్ మేనేజర్ వెళ్ళి కలవమను, జాబ్ ఇస్తారు. తనకు మాత్రం తెలియకూడదు నేను జాబ్ ఇప్పించినట్టు. అలాగే. సూరి, మా అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అని అడుగుతారేంటి? ఆయన నవ్వులోనే తెలియట్లేదు ఇష్టమే అని. అన్నయ్య ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు. మీ అమ్మాయిని ఇష్టపడ్డారు, మీరే ఎలాగైనా ఒప్పించాలి. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? ఇవాళ నుంచి నేను ఆ పనిలోనే ఉంటా. సూరికి అమ్మాయి నచ్చటమే అమ్మాయి అదృష్టం. మరి అవును, మీకు ఒక అమ్మాయినా ఇంకొక అమ్మాయి ఉందా? నేను కూడా ఖాళీగా ఉన్నాను. మీకైనా అమ్మాయి ఉందా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నీకు ఎప్పటికీ కాదు. హాయ్ స్వీట్ హార్ట్. సార్, హలో బాస్. టేక్ ఇట్. లోచర్, హైదరాబాద్ వెళ్ళిన వెంటనే విఐపీలందరినీ కలువు. స్టీఫెన్ పేరు చెప్పు. అనయ్య జ్యూస్. అనయ్య
ఆ విషయం గురించి ఏమైనా ఆలోచించావా? ఏ విషయం రా? అదేనా ఆ అమ్మాయి గురించి. ఏ అమ్మాయి? అదే అన్న హాస్పిటల్కి వచ్చి మన ఇంటికి. అన్నయ్య ఆ అమ్మాయి కొందేళ్ళు అన్నయ్య ఇక్కడికి వస్తుంది చూడండి. హలో, ఏంటి కంగారు పడుతున్నావు? కంగారు కాక మరేంటి, దానికి జాబ్ ఇప్పించిందేమో సూరి, ఇదేమో సొంత టాలెంట్ మీద వచ్చిందని బిల్డప్ ఇచ్చి వెళ్తాంది. ఏం జరుగుతుందో ఏంటో. రే రాఘవ. రేనా? అవును బే. బేనా? అవునరా కుయ్యా. కుయ్యానా? ఏ రాఘవ, అనే తిట్టొచ్చు కానీ మరీ చండాలంగా. అడ్జస్ట్ చేసుకోరా. సరే తిట్టండి. ఇదేంటో తెలుసా? అపాయింట్మెంట్ లెటర్. మీ అన్నయ్య దగ్గర జాబ్ చేయకపోతే నాకు జాబే రాదన్నట్టు బిల్డప్ ఇచ్చావే. నా టాలెంట్ చూసి వెతుక్కుంటూ జాబ్ వచ్చింది. అది మన లెవెల్. ఇప్పుడేమంటావు జుజుబీ? హలో జుజుబీ, ఏదో ఈ అమ్మాయి టాలెంట్ చూసి వెతుక్కుంటూ వచ్చిందట జాబ్. మా అన్నయ్య మాత్రం ఫోన్ చేయి. రాఘవ, నీ టాలెంట్ వల్లే వచ్చిందమ్మా. రే నువ్వేంట్రా నీ అన్నయ్య ఏదో జాబ్ ఇప్పించినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. మీ అన్నయ్య ఏదో మధ్యలో కూర్చుని రాఘవ రాఘవ నువ్వేంటో ఓకే అన్నయ్య, సరే అన్నయ్య. అసలు నీ బిల్డప్ ఏంటి? మిస్టర్ సూరి, నాకు జాబ్ వచ్చింది, మీకు చూపించి వెళ్దామని వచ్చా. వస్తా, బాయ్. అన్నా నువ్వు అనుకున్న అంశాలు అన్నీ ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి. నేను పిలుస్తాను, ఐ లవ్ యూ చెప్పేసి. భయంగా ఉందిరా. అన్నా నువ్వు డాన్ వన్నా 10 మందిని లైన్లో నిలబెట్టి డిపికి అని చంపేవాడివి. వేరే విషయంలో డాన్ రా, కానీ అమ్మాయి విషయంలో భయంగా ఉందిరా. అన్నా డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, ఏజ్ పోతే మళ్ళీ రాదన్నా. లేదు మీరెప్పుడు ఐ లవ్ యూ చెప్పి మ్యారేజ్ చేసుకుని నా రూట్ ఎప్పుడు క్లియర్ అవుతుందో. నా కోసం కొంచెం ధైర్యం తెచ్చుకోండి అన్నా. ఇలా ఒంటరిగా స్విమ్మింగ్ చేయడం బాగోలేదు. అమ్మాయితో స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వస్తా. తందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఎవరే నువ్వు. నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, నీ చిరునవ్వు. స్టీఫెన్ కేసు డీల్ చేయడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ వస్తాడని చెప్పాను కదా, ఆయన వచ్చారు. సార్, మాఫియా డాన్ స్టీఫెన్ కన్ను ఈ స్టేట్ మీద పడింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. సీరియస్ మ్యాటర్, కేర్ఫుల్గా డీల్ చేయండి. కొత్త ఎస్పీ వచ్చాడు, నీతో మాట్లాడాలంట. రాఘవా, బాగుంది సూరి, పబ్లిక్లో నీ పవర్ చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా నీ పేరే. నిన్న కొంతమంది విఐపీలని కలిశాను. మీరు హైదరాబాద్లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని తెలిసింది. నేను ఒక ఎస్పీగా మీతో మాట్లాడడానికి రాలేదు. ఇంటర్నేషనల్ డాన్ స్టీఫెన్తో చేతులు కలపమని అడగడానికి వచ్చాను. ఏమంటారు? సారీ, మీరేం మాట్లాడాలన్నా సూర్య దగ్గర మాట్లాడండి. మీరు ఇంటికి వచ్చే ముందే నా గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాల్సింది. ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేని చేసిందే సూరి. మీ డీల్కి ఒప్పుకోకపోతే మీరు నన్నేం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు సూర్యుని చంపేస్తా అన్నారని తెలిస్తే మీరు ఇల్లు దాటకుండానే మిమ్మల్ని చంపేస్తారు మా కార్యకర్తలు. అమ్మా, మన సూర్యుని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు. కాఫీ అవసరమా? సూరి పర్మిషన్ లేకుండా హైదరాబాద్లో ఏ పని జరగదు.
ఇన్ఫ్యాక్ట్ మా పోలీసుల కన్నా నీకే ఎక్కువ పవర్ ఉంది. కానీ నువ్వు ఇంకా ఎదగాలి సూరి. లోకల్ డౌన్గా ఉన్న నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలి. ఎదిగేలా నేను చేస్తాను. నేనంటే నేను కాదు, స్టీఫెన్కి హైదరాబాద్ నచ్చింది, అందుకే నన్ను పంపించాడు. నేను స్టీఫెన్ మనిషినని మా డిపార్ట్మెంట్కి తెలియదు. నువ్వు చెప్పినా నమ్మరు. ఎందుకంటే నేను ఎస్పీని, నువ్వు గూండావి. రాఘవా, సూరి, స్టీఫెన్తో చేతులు కలుపు. రాష్ట్రం మొత్తం మన చేతుల్లో ఉంటుంది. తర్వాత మనం ఎంత చెప్తే అంత. కిడ్నాప్లు, కబ్జాలు, మర్డర్లు నువ్వేం చేసినా నేను చూసుకుంటాను. జీవితంలో నువ్వు చూడలేనంత డబ్బు చూడొచ్చు. లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు? నువ్వు పోలీసువా బ్రోకర్వా? చేయి దించు. అందరికీ టైం ఇస్తాను, నీకు ఇస్తున్నాను. వారం రోజుల్లో హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే చచ్చిపోతావు. సూరి, బయలుదేరు. హలో, బయలుదేరమని చెప్తున్నారుగా. సూరి, ఇండస్ట్రియలిస్ట్ శేషు స్టీఫెన్తో చేతులు కలిపాడంట. శేషుకు ఫోన్ చేయి. హలో శేషు, నేను విన్నది నిజమేనా? నిజమే సూరి. ఏం చేయమంటావు చెప్పు. 7 ఏళ్ల నుంచి మెడికల్ కంపెనీ రన్ చేస్తున్నాను. 100 కోట్లకు మించి టర్న్ ఓవర్ రావటం లేదు. స్టీఫెన్తో వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నాను. వెంటనే 25 కోట్లు ముట్టాయి. ఏంటా బిజినెస్? నా కంపెనీలో తయారవుతున్న మందులతో పాటు తను కూడా డూప్లికేట్ మందులు తయారు చేస్తాడు. నా మందులతో అవి కూడా కలిపి అమ్మేస్తాం. తప్పు చేస్తున్నావు శేషు. తప్పగా చేస్తున్నాను సూరి. జనం చచ్చిపోతారు శేషు. జనాభా తగ్గుతుంది. శేషు, వాడితో చేతులు కలపద్దు. సూరి, స్టీఫెన్ ఇక్కడికి వస్తున్నాడని భయపడుతున్నావా? నువ్వేం భయపడకు. స్టీఫెన్తో నేను మాట్లాడతాను. నిన్ను మాత్రం ఏం చేయొద్దని, సరేనా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, తెలిసే మాట్లాడుతున్నాను. మూర్తి, రాఘవ, శేషు ఉండకూడదు. హలో సార్, నేను ఎస్పీ లోచని మాట్లాడుతున్నాను. ఏంటి ఇక్కడ మనం అనుకున్నది ఏ పని చేయలేము. ఎందుకు? ఇక్కడ సూర్య అని ఒకడున్నాడు సార్. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడి పేరు చెప్తున్నారు. ఈ రోజు ఒకడు మనతో చేతులు కలిపాడు, వాడిని చంపేశాడు. స్టీఫెన్ పేరు చెప్పావా? చెప్పాను సార్. చెప్పిన తర్వాతే వాడు నాకు టైం ఇచ్చాడు. 1 వీక్లో హైదరాబాద్ వదిలి వెళ్ళకపోతే నన్ను చంపేస్తానన్నాడు. 1 minute సార్.
హైదరాబాద్ నుంచి ఎస్పీ ఫోన్ చేశాడు. అక్కడెవరు సూర్య అంట ప్రాబ్లం చేస్తున్నాడంట. ఎస్పీ నీకింత డబ్బులు ఇచ్చింది దేనికి? ఇలా చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయడానిక? ఏ ప్లేస్ అయినా ఎవడో ఒకడుంటాడు. నువ్వు వాడికి నచ్చిన పని కూడా చేయి, వాడే వెతుకుంటూ వస్తాడు. వాడిని లేపే. వాడు చాలా పవర్ఫుల్ సార్. ఎస్పీ నీ పోలీస్ పవర్ యూస్ చేయి, లేదంటే నీ ప్లేస్లో వేరే వాడొస్తాడు. మీరు చెప్పినట్టే సూర్యకి నచ్చని పని చేస్తాను, వాడే వెతుక్కుంటూ వస్తాడు. నేనే లేపేస్తాను. నేను లేపేసి మీకు ఫోన్ చేస్తాను. సారీ సార్. వీడేంట్రా? లేదు సార్, వాడు చెప్పేది చూస్తే మనం ఎదిగాలేము. తొందరపడద్దు, వెయిట్ చేయి. లోచన్ వెళ్ళి సూర్య మీద చెయ్యి వేస్తాడు. వాడేం చేస్తాడో చూద్దాం. వాడి పవర్ తెలుసుకుందాం, తర్వాత మనం దిగుదాం. ఏంటి అమ్మా? చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదు, ఒక్కటే అడిగాను, వెళ్ళి చేయండి. పాత గన్రా, కొత్త బుల్లెట్లన్నా దిగిపోద్ది లోపలికి, వెళ్ళి చేయండి అన్నా. ఏయ్, నువ్వేంటి గన్ పట్టుకొని అంత పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? ఆయనేమో ఊహు ఆహా అంటున్నాడు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? వెళ్ళన్నా, వెళ్ళు. అవును, వాడేమో చేచి అంటున్నాడు. ఏం చేయబోతున్నావు? వా డాన్, ఎనీ సీక్రెట్? హే, నన్ను చూసి భయపడుతున్నావా? భయపడద్దు. అసహ్యంగా ఉంది, పెట్టన్నా. నాన్న, ఏమ్మా ఎవరైనా వచ్చారా? నువ్వే వచ్చావు. కలన్నమాట, భయపడిపోయాను. సేమ్ డ్రెస్, కళ్ళ వచ్చింది. నిజంగా జరుగుతుంది. ఏయ్ చూడు, నువ్వు నాకు ముద్దు పెట్టడానికి వచ్చావు నాకు తెలుసు. వద్దు వద్దు వద్దు. ఏంటమ్మా, ఏంటి నీ గోల? ఎవరమ్మా? వద్దని చెప్పు నాన్న. నాన్న వద్దని చెప్పు. ఏయ్ వెళ్ళు, నువ్వు ముద్దు పెట్టడానికి వచ్చావు కదా, వెళ్ళు. పెద్దాయనా, నువ్వు సైడ్కి రా. నాన్న, నువ్వు నాన్నవా ఎముడువా? ఏయ్, నువ్వే సిగ్నల్ ఇస్తున్నావు, ముద్దు పెట్టని ఇస్తున్నావు కదా. సురి, నువ్వు బయట పెద్ద డాను కావచ్చు, కానీ ఇక్కడ నీకంటే నేనే పెద్ద డాన్. అన్నా, ఆ అమ్మాయి ముద్దు పెట్టద్దు అంటుంది. నాకు తెలియకుండా వచ్చి ముద్దు గిద్దు పెట్టావేంటి? లేదు, ఆ అమ్మాయి అంటుంటేను. వెళ్ళండి మ్యాట్రు. ఏయ్ సురి, వద్దు, దగ్గర రావద్దు, ముద్దు పెట్టద్దు, వద్దు ప్లీజ్, దగ్గర రావద్దు, ముద్దు పెట్టద్దు ప్లీజ్, వెళ్ళిపో, వద్దు సురి ప్లీజ్. హ్యాపీ బర్త్డే. నాకెలా తెలుసు అనుకున్నావా? మీ నాన్న చెప్పాడు. రేయ్, బర్త్డే గిఫ్ట్. బాయ్. ఏమా ముద్దు? ఇంతవరకు అన్నయ్య ఎవరికి సారీ ఇవ్వలేదు, ఫస్ట్ టైం నీకే ఇచ్చారు. ఇప్పుడైనా అన్నయ్య మనసు అర్థం చేసుకో. అవును, నాకు తెలియక అడుగుతాను, ముద్దు అంటున్నావే, అన్నయ్య కల్లో కూర్చొని ముద్దు గిద్దు పెట్టాడా? నీకెలా తెలుసు? మన్మధుడు పెట్టుంటాళ్లే. మన సూర్ని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు. ఎక్కడ?
కాలేజీకి వెళ్ళింది పిల్ల ఎత్తుకండి బలవంతం చేసి చంపేశారయ్యా. స్టీఫెన్ తో చేతులు కలపలేదని ఎస్పీ చేశాడు ఇదంతా. వదలొద్దు సూర్యవాణ్ణి, చంపేయి నా కొడుకుని. రాఘవ, ఎస్పీ ఎక్కడున్నాడు కనుక్కో. ఏం చేస్తున్నావు? పట్టుకుంటున్నా. మీరే ఇలా చేస్తే ఎలా? పట్టుకుంటే తప్ప? తప్పు కాదా? ఓ పట్టుకుంటే తప్పు. అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి? ఏంటి రేప్ చేస్తే ఏం చేయాలి? రేప్ చేస్తే చంపేయాలి. రేప్ చేస్తే చంపేయాలంట. నువ్వు దిగిరా అన్నా. రేప్ చేస్తే చంపాలా? అవును కదా అన్నా. అన్న వాడి దగ్గరకు వస్తున్నాడు. రానివరా. అన్నా వాడు వస్తున్నాడన్నా. రాని. రేప్ చేస్తావురా? స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా? ఎంతమంది అమ్మాయిలు రేప్ చేస్తావురా? రా రా రా. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. టచ్ చేయరా. నీ ఒంట్లో దమ్ముంటే టచ్ చేయరా. టచ్ చేయమంటున్నా. రేయ్ లెగో. టచ్ చేయరా. రేయ్ రేయ్, ఈ అమ్మాయిని చంపింది ఎవరు? నీ కాదు. ఇలా అడిగితే చెప్పవు. రేయ్ ఇప్పుడు చెప్పు. నేనే. వీడినేం చేయాలి? నిన్ను నేను చంపనురా. నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా. ఎవరు చంపింది? ఎవరా చంపింది? సార్ నమస్కారం సార్. ఆ అమ్మాయి చంపింది సార్. రేయ్, అమ్మాయి చనిపోయింది. ఎలా చంపిందిరా? సార్ వచ్చే సార్ ఇతను చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్. సార్ ఉండండి సార్. మేమందరం హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాం సార్. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది సార్. నువ్వే కదా నన్ను రేప్ చేసావని గన్ను తీసి పాట్ అని లేపేసి ఆయన్ని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్. సార్ ఏం సార్ మీరు ఇంకా డౌట్ గా చూస్తున్నారు? గన్ చూడండి సార్. ఆ అమ్మాయి వేలు ముద్దలు ఉన్నాయి, వాడి బాడీలో ఏమో బుల్లెట్స్ ఉన్నాయి. చూసిన వాళ్ళందరూ ఉన్నారు. ఏం జరిగిందో మీరు చెప్పరా? బాగుంది నీ ఆట. రాయ్ సూరి. ఒరే అజయ్. రాయ్. ఒర్రే అంటే కోపం వస్తుందిగా. మామూలుగా పిలవాలంటే సూరి అని పిలువు.
మర్యాద ఇచ్చి పిలవాలంటే సూరన్న అని పిలువు. మర్యాద తగ్గిందనుకో కట్ అయిపోద్దమ్మా. పోలీస్ వాళ్ళతో ఇలా మాట్లాడతావా? ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు. ఒక్కసారి ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి. ఆట మీకే అర్థమవుతుంది. మన మధ్య గొడవలు ఎందుకు? వస్తా. సూరి, జనం నీ పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు. దింపుతా. సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా. కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు. నా కోసం అయితే దమ్మున్న మగాడిని దింపు. దమ్మున్న మగాడిని దింపాలంట. ఛా, పోలీసులంటే భయం లేకుండా పోయింది. దింపుతా దింపుతా దింపి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా. దింపుతా. ఏమండి కాఫీ? నా నెత్తి మీద పోయి అక్కడ పెట్టు. కాఫీ అంట. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. అక్కడ మీతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మీకు కొన్ని నిజాలు తెలియాలి. మీరు అనుకున్నట్టు ఎస్పీ లోచన్ స్టీఫెన్ని పట్టుకోవడానికి రాలేదు. వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. నన్ను, ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డిని, ఇండస్ట్రియలిస్ట్ బొమ్మదేవర రామచంద్రరావుని స్టీఫెన్తో కలవమని అడగటానికి వచ్చాడు. మేము ఒప్పుకోలేదు. నన్నేమీ చేయలేక ఎమ్మెల్యే కూతుర్ని రేప్ చేసి మరీ చంపాడు. మీకు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అలాగే జరిగితే మీరు ఊరుకుంటారా? కొన్ని విషయాలు చట్ట ప్రకారం వెళ్తే న్యాయం జరగదు. అది మీకు తెలుసు. అందుకే నేను దిగాను. ఈ విషయం మీకు భయపడి చెప్పడం లేదు. మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నన్ను తప్పుగా అనుకోకూడదు. ఇప్పటికీ నేను చేసిన తప్పు అనుకుంటే మీ ఇష్టం. వస్తా. సూరి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. నాట్ ఎ ప్రాబ్లం సార్. ఎస్పీలో వచ్చి సూరి చంపేశాడు. పోలీసులు ఏం చేయలేదా? సాక్ష్యం కూడా లేదు. మనం సూరిని లేపేద్దాం. ఒక పోలీస్ ఆఫీసర్ని పబ్లిక్ లో చంపినా కూడా ఎవరు సాక్ష్యం చెప్పలేదంటే వాడెంత పవర్ఫుల్ మనిషో తెలుస్తోంది. అలాంటి వాడు అక్కడ కాదు, మన దగ్గర ఉండాలి. ఫోన్ చేసి మీటింగ్ అరేంజ్ చేయి. వాడితో మాట్లాడాలి. హలో, చెప్పు. స్టీఫెన్ సార్ సూరిని కలవాలన్నాడు. ముంబై రమ్మనండి. సూరి, స్టీఫెన్ నిన్ను కలవాలంట. ముంబై రమ్మని చెప్తున్నాడు. కలవాలంటే వాడినే రమ్మని చెప్పు. నువ్వు స్టీఫెన్ మనిషితో మాట్లాడుతున్నావు. ఇక్కడ మాట్లాడేది సూర్య మనిషిరా. కలవాలంటే వాడిని హైదరాబాద్ రమ్మని చెప్పు. షిట్, డామ్ ఇట్. వాట్ హ్యాపెన్? వాడే మనల్ని రమ్మన్నాడు. Relax. I'm Stephen.
సూరి. సూరి బాగున్నావు. తెలుగువాడంటే పచ్చ షర్టు, ఎర్ర ప్యాంటు, నల్ల బెల్టు, తెల్ల బూట్లు వేసుకుంటాడనుకున్నాను. నువ్వు చాలా స్టైల్గా ఉన్నావు. ముంబై నుంచి స్టీఫెన్ వస్తున్నాడంటే తెల్ల జుబ్బా వేసుకుని నోట్లో జరదా నవ్వులుతూ ఎర్రబొట్టు పెట్టుకుని జేబులో గన్ను పెట్టుకుని ఉంటాడు అనుకున్నాను. పర్లా, నువ్వు కూడా స్టైల్గానే ఉన్నావు. కూర్చుని మాట్లాడుకుందాం రా. సురి, నేను చాలా సింపుల్గా ఉంటాను. నో ఈగోస్, నథింగ్. నిన్ను పిలిచాను, నువ్వు రానన్నావు. నేను కోపం తెచ్చుకున్నానా? నో, నేనే వచ్చాను. ఎందుకంటే మనం కలవాలి. ఇంకో మాట చెప్పు. నిన్ను తప్పించడం నాకు చాలా సింపుల్. చిట్టికలో చంపేయగలను, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. సురి, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. చెప్పనా? నీ తండ్రి ఒక పోలీస్. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం తప్ప ఇంకేవీ తెలియని అమాయకుడు. తెలియక నాలాంటి వాడిని అరెస్ట్ చేశాడు. వాడు బెయిల్ మీద వచ్చి మీ అమ్మా నాన్నని చంపేశాడు. నువ్వు పారిపోయావు. అనాథగా రోడ్డు మీద తిరుగుతున్న నిన్ను ఇంకో అనాథ అన్నా అని పిలిచాడు. నువ్వు చేసిన ప్రతి పనికి నీ పక్కన నిలబడ్డాడు. వాడే నీ తమ్ముడు రాఘవ. వాడంటే నీకు ప్రాణం. సమాజంలో నీకు ప్రతిరోజు ప్రతి చోట అన్యాయమే జరిగింది. ఎదిరించావు, తిరగబడ్డావు, నిలబడ్డావు, ఎదిగావు. ఫైనల్గా మీ అమ్మా నాన్నని చంపిన ఆ యాదవ్ గాడిని పబ్లిక్గా చంపావు. అప్పటిదాకా యాదవ్ అంటే భయపడ్డ జనం నిన్ను లీడర్ని చేశారు. జనంలో నీకున్న పవర్ని చూసి పోలీసులు కూడా భయపడ్డారు. దాంతో నువ్వు డౌన్ అయిపోయావు. అండ్ ఈ మధ్యనే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. గుడ్ గుడ్, ఐ లైక్ ఇట్. ఇది నీ బయోడేటా. స్టీఫెన్, నువ్వు నా గురించి చెప్పావు. నేను నీ తాతతో కలిపి నీ జాతకం చెప్తాను. నీ అసలు పేరు పాండా. దాదాగిరి చేసి సంపాదించిన డబ్బంతా నీ బాబు కట్టుకున్న దాన్ని కొడుకిస్తుంటే అది నీకు నచ్చక కన్న తల్లితో సహా అందరినీ చంపేసి జైలుకి వెళ్ళావు. బయటకు వచ్చి స్టీఫెన్గా పేరు మార్చుకుని జునైద్ గ్యాంగ్లో జాయిన్ అయ్యావు. మర్డర్లు చేసావు, కిడ్నాపులు చేసావు, డ్రగ్స్ అమ్మావు, మాఫియాలో జాయిన్ అయ్యి హవాలా కూడా చేశావు. చేరదీసిన జునైద్నే చంపేసి నేనే డాన్ అన్నావు. నీ పేరు మీద ముంబై జూహులో ఒక ఇల్లుంది, పూనా హైవే మీద ఒక ఫామ్ హౌస్ ఉంది, సిటీ సెంటర్లో 4 పబ్లున్నాయి. నీ చుట్టూ 100 మంది ఉంటారు, 40 మంది నీ బాడీ గార్డ్స్. నీ పక్కనే ఒక మనిషి ఉంటాడు, వాడి పేరు యాంథనీ. నువ్వేం చేయాలనుకున్నా వాడితోనే చేయిస్తావు. స్టీఫెన్, ఇంతకుముందు నీకు ఫోన్ నంబర్ ఉండేది. రీసెంట్గా ఎయిర్టెల్ నంబర్ 9890211111కి మార్చావు. మహారాష్ట్ర నుంచి బీహార్కి వెళ్ళావు, ఢిల్లీకి వెళ్ళావు, యూపీకి వెళ్ళావు, తమిళనాడుకి వెళ్ళావు, కర్ణాటకకి వెళ్ళావు. రీసెంట్గా గోవాడు నీతో చేతులు కలుపుతున్నాడని వాడిని చంపేశావు. ఇప్పుడు నీ కన్ను నా రాష్ట్రం మీద పడింది. స్టీఫెన్, నీ పక్కనే 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. అది కాకుండా ఇంకో 3 మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళ పేర్లు సోనియా, రీనా, ప్రీతి. అంతేకాదు, గోవా వాడి వైఫ్ని బలవంతంగా అనుభవిస్తున్నావు. స్టీఫెన్, చాలా ఇంకా చెప్పాలా? ఎవడ్రా నువ్వు? నా గురించి పోలీసులు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నావు. రేయ్ యాంటనీ, నేను వీడి గురించి చెప్తుంటే వీడేంట్రా నా తాత దగ్గర నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా చెప్తున్నాడు. గుడ్ గుడ్. షాక్ అయ్యావు కదా? తెలుగాడంటే పచ్చ షర్టు, ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది. కరెక్ట్ సూరి, యూర్ రైట్. ట్రెండ్ మారింది. అక్కడే నువ్వు నాకు నచ్చావు. సూరి, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తప్ప. దీన్ని గుప్పట్లో తెచ్చుకోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ నా సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి ఓ పనుడు కావాలి. దానికి నువ్వే కరెక్ట్. అందుకే వచ్చాను. పర్సంటేజ్ నీ ఇష్టం. నోనో, నేనే చెప్తాను. నాకు 30% చాలు, నువ్వు 70% తీసుకో. నాకు కావాల్సింది డబ్బు కాదు, ఈ స్టేట్ మీద పట్టు కావాలి. ఈ దేశం ఈ సుప్రీంని చూసి భయపడాలి, ప్రపంచం వణకాలి. నాతో చేతులు కలుపు, ఈ రాష్ట్రాన్ని కుమ్మేద్దాం. ఏమంటావు? నా రాష్ట్రం గురించి, తెలుగోడు గురించి తప్పుగా మాట్లాడిన ప్రతిసారి నా రక్తం సరక్ సరక్కమని ఉడుకుతోంది.
కానీ ఇంటికి వచ్చిన వాడిని గౌరవించడం తెలుగోడి సాంప్రదాయం. బ్రతికిపోయావు, లేకపోతే పీస్ పీస్ అయిపోయేవాడివి. బయలుదేరు. రెచ్చగొడుతున్నావు సూరి. బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. సవాల్ చెయ్యొద్దు, నాతో ఆడుకోవద్దు. ఓడిపోతావు. బయలుదేరు. చచ్చిపోతావు సూరి. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. బయలుదేరు. ఓకే ఓకే కూల్ బాయ్స్, మూవ్. చూసుకుందాం సూరి. చూసుకుందాం. ఆగు. పాత బాకీ 1000 రూపీస్ ఇచ్చేసి ఆడు. ఈ గేమ్ ఆడి గేలు మొత్తం కలిపిస్తా. మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం శారీ కట్టుకొని వస్తుంది? శారీ కట్టుకొస్తుందా? సూర్యుని తిట్టింది కదూ, సారీ చెప్పడానికి వస్తుంది. సారీ చెప్పడానికి శారీ కట్టుకొని వస్తారా? అసలు మీకేం తెలుసు? ఈ మ్యాటర్ వేరు. రాఘవ, మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం ఇంత మర్యాదగా పిలుస్తుంది? మార్పు మార్పు మార్పు. ఫస్ట్ టైం ఏంటి మర్యాదగా రాఘవ అని పిలిచారు? ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవను. పేరు పెట్టి పిలవకపోతే కుయ్యా ముయ్యా అని పిలుస్తారా? కాదు, మరిది గారు అని పిలుస్తాను. మరిది గారా? మరి నేనేమని పిలవాలి? వదిన గారు అని పిలవాలా? అవును. వదిన గారు చేరనలేకపోద్ది. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చాను? మీరు ఎందుకు వచ్చారో ఏం చెప్పక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. ఫాలో మీ. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఏరా? ఓకే ఓకే, అన్ని ఓకే అయిపోయింది. ఏంటి ఓకే? అన్ని ఓకే అయిపోయింది అన్నయ్య. అమ్మాయి అన్ని ఓకే అయిపోయింది. ఈ రోజు మీ డ్రెస్ చాలా బాగుంది అన్నయ్య. సూపర్. మీ మ్యాటర్ క్లియర్ అయిపోయింది. ఇక నా మ్యాటర్ చూసుకుంటా. ఓకే వస్తా. హ్యాపీ కేక. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటమ్మా ఇది? మీ సెంటిమెంట్ అంతా ఆపండి. అసలు నా సంగతి ఏంటో చెప్పండి. ఏంట్రా నీ సంగతి? నేను కూడా లవ్ చేయాలనుకుంటున్నాను. ఎలా లవ్ చేద్దాం అనుకుంటున్నావు? ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పూ తీసుకెళ్ళిచ్చి ఐ లవ్ యూ అంటాను. పూ తీసుకెళ్ళగానే లవ్ చేసేస్తారా? లేదంటే గన్ ఇలా పెట్టి ఐ లవ్ యూ అంటాను. గన్ చూపిస్తే ఏమైనా లవ్ చేస్తుందా? లవ్ చేసింది. ఒక అమ్మాయి గన్ను తీసుకెళ్లి చూపించాను, లవ్ చేసింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చాను, చూస్తారా డార్లింగ్? అమ్మాయి బాగుందా అన్న? రేయ్ పక్క తప్పుకుండ్రా. నమస్తే అండి. వాళ్ళు ఏం నచ్చి లవ్ చేసావు? కలర్ నచ్చి లవ్ చేశాను. అంతేనా, లేకపోతే గన్ను చూపించి బెదిరించాడా? అది కాదు, ఆయన ఎప్పుడు అలాగే చెప్తుంటారు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆయన వచ్చి హెల్ప్ చేశారు. ఆయన మంచితనం చూసి అప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. నీ పేరేంటి? నందిని. ఏం చేస్తుంటావు? డిగ్రీ చదువుతున్నాను. బయలుదేరు. రేపు వచ్చి మీ అమ్మ నాన్నలతో మాట్లాడతాను. రేపటిదాకా ఎందుకు ఆగాలన్నా? వాడని కూడా ఇప్పుడే తీసుకొచ్చాను, రండి. రేయ్ నువ్వు చాలా ఫాస్ట్ అయిపోయావురా. మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. మీరేం చేస్తుంటారు? నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నానండి. ఈ సంబంధం మీకు ఇష్టమేనా? సూర్య గారి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వటం కన్నా అదృష్టం ఏముంటుంది సార్. రేయ్ ఓకేరా అన్నయ్య, ఇది ఓకే అయింది కానీ మూర్తి గారు, మీ అమ్మాయిని మా అన్నయ్యకి ఇవ్వడం మీకు ఇష్టమేనా? సూర్యుని చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ అడిగారు కదా, వీళ్ళే. యాంటనీ, వీళ్ళు కరెక్ట్ గా పనిచేస్తారా? ఆర్ ది పర్ఫెక్ట్ షూటర్స్? ఎనీ డౌట్?
Do you like these flower pots? Yeah. Sorry. Good. Thank you. Bye. Bye. సూర్యుని మనమే చంపచ్చుగా. నో, వాడక్కడ చాలా పవర్ఫుల్. వాడిని ప్లాన్ గానే చంపాలి. ఎందుకు నన్ను పిలిచారు? పూజ చేయడానికి. పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు? అయ్యో ట్యూబ్ లైట్, వాళ్ళిద్దరూ మనకి ఐ లవ్ యూ చెప్తే చాలా? ఒక్కరోజైనా మన బయటికి తీసుకెళ్లారా? లేదు. ఈ రోజు మనం ఏదైనా చేసి వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళాలి. దానికి నేనేం చెయ్యాలి? రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను. రాఘవ్ రాడు, పనుందని చెప్తాడు. నువ్వు వస్తే నేను ఒకటి ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమివ్వాలి? అది కూడా నేనే చెప్పాలా? ట్యూబ్లైట్. రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను. నేను వెళ్ళి సూర్యుని కరెక్ట్ చేస్తాను. స్టీఫెన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ ని చంపుతాడు. అదిగా సూరి, మీకు వాడి గురించి తెలీదు. హలో, నేను నందినిని, నీతో మాట్లాడాలి. నేను అన్నయ్య దగ్గర ఉన్నాను. ఇప్పుడు నువ్వు వస్తే నీ కొట్టిస్తా. అలాగా? నేను మీ ఇంటి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను. త్వరగా రా. వచ్చేస్తాను. అబ్బా, అమ్మా అన్నయ్య, కడుపు నొప్పిగా ఉంది. ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదరా? కడుపు నొప్పి చెప్పే వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తా. డాక్టర్ నందిని దగ్గరకా? ఆ అమ్మాయి కదా ఫోన్ చేసింది. వెళ్ళు. అందుకే సూరిగా ఉన్నవాడు డాన్. మరిది గారు, వదినా, అన్నయ్యతో పర్సనల్ గా మాట్లాడాలి. వాళ్ళిద్దరిని. అయితే వెళ్ళు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోబోతున్నారట. మీరిద్దరు ఎందుకు? ఓల్డ్ మ్యాన్స్ ప్లీజ్ కమ్ అవుట్. ఏంటి థియేటర్ అంతా ఖాళీగా ఉంది? ఈరోజు సూర్యన్ వస్తున్నాడు. టికెట్లన్నీ వాళ్ళే బుక్ చేసుకున్నారు. సూర్యన్ వస్తున్నాడంట. Shoot him. No, it's a bulletproof car. Oh shit. Get up. అన్నా, మీరు దిగొచ్చు అన్నా. చూడు. రాఘవ అన్నా, డోర్ క్లోజ్ చేయి. ఎందుకన్నా? డోర్ క్లోజ్ చేసి అందరిని కూర్చోమని చెప్పు. రేయ్, అందరూ కూర్చోండి రా. John, something's wrong. It's too dangerous. Let's go back. No, I have to shoot. Wait. ఎదురుగా ఉన్న సత్యం కంప్యూటర్స్ నంబర్ కనుక్కో. సరే అన్న. హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్తే. మీ టాప్ ఫ్లోర్ మీద సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. వెంటనే ఆపరేటర్ రూమ్కి పో. నీ రైట్ లో ఉన్న బిల్డింగ్ కి కెమెరా టర్న్ చేయి. చేస్తున్నా సార్. అక్కడ ఏం జరుగుతుంది? ఇద్దరు కూర్చున్నారు సార్ అక్కడ. జూమ్ చేసి ఏం చేస్తున్నారో చెప్పు. ఒకడు గన్ను పట్టుకుని థియేటర్ వైపు ఏం చేస్తున్నాడు సార్? నువ్వు సైలెంట్ గా ఉండు, నేను చూసుకుంటా. ఓకే సార్.
Come on. బెనర్జీ వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళిపెట్టు మేము సినిమా చూసి వస్తాం. రాఘవా వాళ్ళిద్దరిని పిలు. నువ్వు మామూలుడివి కాదన్నా. భయపడద్దు, అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటాం. రా. నాకు కూడా భయంగా ఉంది. వెళ్ళిపో వెళ్ళిపో. వద్దు వద్దు. రాఘవా వస్తున్నానన్నా. Did you people enjoy the party yesterday? Cool. I liked it. Even we too liked it. He's very funny. I'm very, very happy. Yeah. హలో సార్. Hi. సూరి మ్యాటర్ ఏమైంది? దిస్ టైమ్ ఫినిష్. Cheers. Cheers. Down. ఎలా ఉన్నావు? రియలీ గ్రేట్. మళ్ళీ నచ్చావురా నాకు. నిన్ను చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ని పంపిస్తే వాళ్ళని చంపి నా దగ్గరికి తెచ్చావు. సూపర్ రా నువ్వు. అయినా ఏం ధైర్యం రా నీది? ఈ ఊరు నీది కాదు, ఈ ప్లేస్ నీది కాదు, వీళ్ళెవరూ నీ మనుషులు కారు. అయినా వచ్చావు. హ్యాట్స్ ఆఫ్. స్టీఫెన్, నా రాష్ట్రం వైపు చూడొద్దన్నాను, విన్లా. ఎస్పీని పంపించావు, చంపి శవంతో కబురు పంపించా, విన్లా. నా ఇంటికి వచ్చావు, మర్యాదగా చెప్పా, విన్లా. మళ్ళీ నన్ను చంపడానికి ఈ లుచ్చాగాళ్ళని పంపించావు. రెచ్చగొట్టద్దు, తట్టుకోలేవు. ఫైనల్గా చెప్తున్నాను, ఆపే. ఆపేయాలా? ఇంతదాకా వచ్చాక ఆపేయాలా? నేనొక స్టేట్ని ఇష్టపడి అది నా చేతికి రాకుండానే ఆపేయాలా? దానికన్నా చచ్చిపోవడం బెటర్రా. అయినా టెన్షన్ ఎందుకు? ఆట ఇప్పుడే కదా మొదలుపెట్టావు. ఏ ఆట నువ్వు మొదలు పెట్టావు, నేను ఇంకా మొదలు పెట్టలేదు. మొదలు పెట్టాననుకో బిడ్డా, నీకు మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక. వదిలే. వదలకపోతే ప్రాణం పోద్దిరా. సూరి, ప్రాణం పోద్దా? బాయ్స్, అలా అన్నాననుకో నీ ప్రాణం అన్నా అన్నా. వీడేంటన్నా చిన్నపిల్లలా మాట్లాడుతున్నాడు? మనిషి పెరిగాడు కానీ ఇది నువ్వు మొదలు పెట్టానా? రే స్టీఫెన్, వైజాగ్ బీచ్ ఫేమస్, కాకినాడ కాజా, బెజవాడ కనకదుర్గ, వరంగల్కి వేయి స్తంభాలు, గుంటూరుకి మిర్చి, హైదరాబాద్కి చార్మినారు, తిరుపతికి బాలాజీ, కడపకి బాంబ్ ఫేమస్. తీరా రాఘవా. ఒక్క బటన్ నొక్కాననుకో నీ సామ్రాజ్యం మొత్తం ముక్క కూడా దొరకదు. మా ఇద్దరికి ప్రాణాలంటే భయం లేదు. నొక్కమంటావా? నొక్కమంటావా? రాఘవా ఎందుకలా మొహమాట పడతావు? ఒకసారి మరి ఆ గన్ను. ఓకే ఓకే బాయ్స్ బాయ్స్ డౌన్ డౌన్. భయపడ్డాడన్నా. నా ముందు నువ్వు బచ్చాగాడివిరా. ఇదే ఫైనల్ వార్నింగ్. దీని తర్వాత వార్నింగ్లు ఉండవు. వార్. బేబే, మీ వాడి గొంతు మారింది, గోలీ సోడా ఇవ్వు.
యాంటనీ సార్, ఆ రత్నాన్ని పిలిపించు. నమస్తే. నీకేం కావాలి? రాఘవ్ ప్రాణాలు కావాలి. బాంబులతో ఆంధ్రప్రదేశ్ షేక్ అవ్వాలి. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఎవ్రీథింగ్ ఓకే? ఓకే డన్. డాడీ ఐస్ క్రీమ్. సరేనా బాబు? చాకోబారి అమ్మా. నాని ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. తాతయ్య అక్కడ కారు ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎస్టేట్ ట్రిప్కి వెళ్ళాలి బాబు. అదిగో అక్కడ ఉంది, రండి తీసుకెళ్తాం. తాతయ్య జాగ్రత్త. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదు తాతయ్య. సూరి, స్టీఫెన్ సూరి. వార్నింగ్ లేదు, వారే అన్నావుగా, మొదలు పెట్టా. నా రాష్ట్రం అన్నావుగా, ఇప్పుడు ఏమైంది? నీ రాష్ట్రం అల్లల్లాడుతోంది కదా. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. నీకో సవాల్ రా. నా మనుషులు కొంతమంది అక్కడ దిగారు. నీకు 2 hours టైం ఇస్తున్నాను. ఈలోగా వాళ్ళని పట్టుకో, లేదంటే ఇంకో బాంబు పేలుతుంది. ఈసారి 100లో కాదు, 1000లో చేస్తారు. పరిగెత్తు సూరి, నీ జనాన్ని కాపాడుకో. నువ్వు జనాన్ని టార్గెట్ చేస్తావని ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఉన్నాను. అయినా నువ్వు జనాన్ని టచ్ చేసావు. ఇంక నిన్నెవ్వడూ కాపాడలేడు. స్టీఫెన్, 2 గంటల్లో నీ వాళ్ళని పట్టుకోవడం కాదురా, అదే 2 గంటల్లో నువ్వు నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీ చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నిమిషాలు లెక్క పెట్టుకో, చూసుకుందాం. రాఘవ, మూర్తి, సిటీ అంతా స్ప్రెడ్ అవ్వండి. అనుమానం వచ్చిన వాళ్ళని ఎవరిని వదలద్దు. మూవ్. హైదరాబాద్ లో మనం ఉన్న ఈ గెస్ట్ హౌస్ ఎవ్వరికి తెలియదు, ఇంక్లూడింగ్ పోలీస్. మరి సూరికి? నువ్వేంటయ్యా ప్రధానికి ఆ సూర్య అంటే భయపడుతున్నావు? మన స్టీఫెన్ ఇచ్చిన స్ట్రోక్ కి ఆ సూర్య కన్ఫ్యూజన్ లో ఉండుంటాడు. ఇదే కరెక్ట్ టైం. అతను కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడే మనం నెక్స్ట్ ప్లాన్ చేసేయాలి. స్టీఫెన్, యాంటనీ, సూరి అలర్ట్ అయ్యాడు. మీరందరూ ఒకే చోట ఉండకండి. వెంటనే బయలుదేరండి. మిమ్మల్ని వెతకడానికి
సూరి బ్యాచ్ విడివిడిగా బయలుదేరుంటారు. రాఘవ్ని పట్టుకోవడానికి ఇదే రైట్ టైం. కొంతమందిని వాడి కోసం పంపించు. నాకు వాడు ప్రాణాలతో కావాలి. సరిగ్గా 6 o'clockకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి. ఓకే సార్, నేను చూసుకుంటాను. పనుంటే ఫోన్లో మాట్లాడు. ఓకే? నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. నువ్వు 6 o'clockకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పెంచాలి. నువ్వు వెళ్ళి రాఘవన్ పట్టుకో. రాఘవ పక్కన చాలా మంది ఉంటారు. జాగ్రత్తగా డీల్ చేయి. నేను చూసుకుంటాను. మనం ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోతున్నాం. అందరం ఒకే చోట ఉండకూడదని స్టీఫెన్ సార్ చెప్పారు. ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. వాడిని నువ్వు పట్టుకున్న వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే. నేను నీ ఫోన్ టచ్లో ఉంటాను. కమాన్ మూవ్, లెట్స్ మూవ్. రాఘవ, దొరికావు. బాయ్స్, స్టీఫెన్ మనుషులు ఈ ఫ్లాట్స్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. ఓకే? మీరు ఇటు వెళ్ళండి. మీరు ఎటు వెళ్ళండి. రాఘవా, ఒంటరిగా దొరికిపోయావు. బాయ్స్, భయపడకు. స్టీఫెన్ సార్ నేను ప్రాణాలతో పట్టుకోమన్నారు. ఎందుకురా స్టీఫెన్తో పెట్టుకుంటారు? బాయ్స్, నేను ప్రాణాలతో పట్టుకోండి. ఏంట్రా చూస్తున్నావు? ఇంకా నువ్వెక్కడికి పరిగెత్తలేవు. దొరికిపోయావు. మీరు మాత్రమే ప్లాన్ చేస్తారా? మేము కూడా ప్లాన్ చేస్తామమ్మా. నా అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించలా? సూరనా! రాఘవ, వీళ్ళని నేను చూసుకుంటాను. వాడిని వదలొద్దు. అలాగేనా?
వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. వాళ్లే ఫోన్ చేస్తున్నారు. రాఘవ ఫోన్ ఎత్తదురా. 6 గంటలకు బాంబు వెళ్తుందన్నాడు. ఎక్కడ వెళ్తుందో చెప్పు. నాకు తెలీదు. నువ్వు ఇలా చెప్పవరా? చెప్పు. చెప్తాను. బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో 2 హోటల్ గోల్డెన్ ఎయిర్ డిస్కోటెక్లో ఉన్నారు. అనయ్య బయలుదేరదాం అన్నయ్య. తొందరపడద్దు. డిస్కోటెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకేమీ జరగకూడదు. 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది. డిస్కోటెక్లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు. అన్నిటినీ బ్లాక్ చేసేయండి. తర్వాత నేను చెప్పించేయి. ఐదు నిమిషాలు టైం ఇచ్చి చూడు. వెనకపోతే హలో. మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫెన్ గ్రూప్ మనుషుల్లో 2 ఇక్కడే ఉన్నారు. మీరెవ్వరూ భయపడక్కర్లేదు. ఎందుకంటే మన సూరన్న ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న 2కి చెప్తున్నాను, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు. ఆ 2కి మళ్ళీ చెప్తున్నాను, సూరన్న ఎవరికైనా టైం ఇస్తారు. మీకు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక 6 నిమిషాల్లో చస్తారా? మీ ఇష్టం. మీరేంటి డల్ అయిపోయారు? సూరన్ ఇచ్చిన 5 నిమిషాల్లో మంచి మాస్ సాంగ్ ఒకటి వేసుకుందామా? మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి, లేదంటే మీ అబ్బా. ఒకడు వచ్చేసాడుగా, ఇంకొకడు ఎక్కడ? బాంబు ఎక్కడరా చెప్పు. రాఘవా, నీ ఎవ్వ బాంబు ఎక్కడ పెట్టారో చెప్పురా. వద్దు, అదిగో అక్కడ ఉంది. తీరా త్వరగా తీ, త్వరగా. ఆఫ్ చేయరా. ఆఫ్ చేయడం నాకు తెలీదు. నీ ఆఫ్ చేయరా, చెయ్యి. హే రాబిన్, ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎక్కడున్నావు? బయట. ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి కదా. ఎందుకు వచ్చారా ఇక్కడికి? అడుగుతున్నాను కదా, చెప్పండి రా. చంపినాడు, ఈ పాటికి దొరుకుంటాడు. ఆడిని ఇక్కడే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపైపోతున్నాను.
ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా. ఇప్పటికి దొరికావురా నా కొడక, దొరికావు. రమ్మనరా, మీనే రమ్మను. ఏం పీకుతాడో చూస్తాను, రమ్మను. ఏయ్! స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపాం. వాడిని క్షమించవచ్చు, వాడు బయటవాడు. నిన్ను క్షమించకూడదు రాఘవా. వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు, వీడి చావు కూడా నీ చేతుల్లోనే రాసింది. చంపే. హైదరాబాద్ నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు. వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హలో స్టీఫెన్, ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా? నువ్వు ఇచ్చిన 2 గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది. మా జనాన్ని ఏ ప్లేస్లో చంపి పడేశావో అదే ప్లేస్లో నీ జనం చచ్చిపడి ఉన్నారు. షాక్ అయ్యావా? ఈ న్యూస్ కి షాక్ అయితే ఎలా? ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను విను. యాంథనీ నా దగ్గరే ఉన్నాడు. యాంథనీ అప్రూవర్గా మారాడు. రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు. వద్దు సూరి, వద్దు. నేను నిన్ను కలవాలి. నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా, మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు. నీకు అప్పుడే చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని. విన్లా, ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బాయ్. రే, చీర్స్ అందరూ బాగానే చెప్తున్నారు. మంది కూపే అన్నయ్యతో మాత్రం చెప్పొద్దురా. ఓకే రే, కానీ సూర్యన్న గ్రేట్ రా. ఆ స్టీఫెన్ గాడిని పోయించాడు. వాడు 2 hours టైం ఇస్తే 1.5 hour ఫినిష్ చేశాడు రా. సూర్యన్న కోసం ఒకసారి చేసి చెప్పండి రా. రే, మళ్ళీ తాగి చెప్పరు కదా? అప్పుడు తాగండి రా. రే, మంచి మూడ్ లో ఉన్నావు. ఎవరా ఏడుస్తుంది? మరి సౌండ్ అనిపిస్తుంది. తాగండి రా. ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. వదినా, వై యు ఆర్ క్రయింగ్? అయ్యో, నిజంగా ఏడుస్తున్నావు నువ్వు? ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? రేపు యాంథనీని కోర్టుకు తీసుకెళ్తుంటే సూరికి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. సూరన్నని ఎవ్వడు ఏమీ చేయలేడు. కళ్ళు తుడుచుకో అంటున్నాను కదా. ఇప్పుడు ఏడవడం కాదు, మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి. రా రా. సూరి టెన్షన్ లో ఉంటారు. నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోద్ది. దానికి ఐడియా చెప్తారా? అది అలా అంటావా? అవును, దా. తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను. నువ్వే మేనేజ్ చేయాలి. సరే. నవ్వు. దా సూరి, స్టీఫెన్ మనం తక్కువ అంచనా వేయకూడదు. రేపు యాంటోని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. యు ఆర్ రైట్. ఐజీకి అన్ని విషయాలు చెప్పారా? చెప్పాం. వాళ్ళు కూడా అలర్ట్ గా ఉంటా అన్నారు. ఓకే, నేను రేపు కలుస్తాను. అయ్యో అన్నా, పరువు పోయిందన్నా. ఏమైందిరా? ఇంకా ఏమవ్వాలన్నా? పరువు పోయింది. అయ్యో, అమ్మ నాన్న కింద ఉన్నారు. ఈ టైంలో ఎలా వచ్చావు? గోడకి ఇలా వచ్చాను. ఎందుకు వచ్చావు? గుడ్ నైట్ చెప్పి వెళ్దామని వచ్చాను. సరే, గుడ్ నైట్. వెళ్ళు. గుడ్ నైట్ నందిని. ఏం చేయను నీతో ఒక్క 5 minutes మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఓకే సరే, 5 minutes మాట్లాడి వెళ్ళిపో. ఓకే. ఏం చేయవు కదా? ఏం చేయను. ప్రామిస్ 5 minutes తర్వాత. ఏదో మాట్లాడుతా అన్నావు, సైలెంట్ గా ఉన్నావేంటి? అవును కదా, ఏదో మాట్లాడుతానన్నాను కదా. ఏ బి సి.
రే, ఎలా ఉంది నా ప్లాన్? ఎక్కడికి? ఈ రోజుకి చాలు, మిగిలింది పెళ్ళైన తర్వాత. అవును, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? రాఘవ తన లవరింటికి వెళ్ళాడు. మీతో చెప్పడానికి భయపడి నన్ను మేనేజ్ చేయమని చెప్పాడు. రాఘవ బయటికి వెళ్ళాడా? అవును. ఈ టైంలోనా? ఎందుకు వెళ్ళాడు? వెళ్తే ఏంటి? రాఘవ, ఫోన్ ఎత్తు. ఫోన్ ఎత్తట్లా? మీరు కూడా వాడిని ఎలా పంపించారు? ఆ అమ్మాయి వెళ్ళి తెలుసా? తెలుసు. వాడిని త్వరగా పోనిమని చెప్పు. తొందరగా పోనీ. ఫోన్ కూడా ఎత్తట్లా. ఏమైంది? రాఘవ ఎక్కడ? నేను రాఘవ వస్తుంటే రోడ్లో యాక్సిడెంట్ అయింది. చూడు, దెబ్బలు ఎలా తగిలాయో. నాకు చాలా భయంగా ఉంది అక్క. ఎక్కడ పడిపోయాడు? మన ఇంటి దగ్గర అక్క. ఒక్క నిమిషం అమ్మా, సూర్యకి ఫోన్ చేయాలి. నేను చెప్తున్నాను కదా, రాఘవకి చాలా సీరియస్ గా ఉంది. మీరేంటి ఫోన్ చేస్తున్నారు? లేదమ్మా, సూర్యకి ఫోన్ చేయాలి. రాఘవ పడిపోయి ఉంటే ఫోన్ చేస్తానంటే నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, ఎలా చెప్పాలి మీకు? సూర్యకి ఒక మాట చెప్పాలి. నేను చెప్తున్నాను కదా. రేయ్, ఎవరైనా దగ్గరకు వస్తే ఈ అమ్మాయి తల కూడా లేచిపోద్ది. పుట్ యువర్ గన్స్ డౌన్. నందిని ఇల్లు ఇదేనా? ఇదే. లాక్ వేస్తుంది. తప్పుకో. ఏం సూరి, షాక్ అయ్యావా? ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు. నువ్వు చేశావు. ఆ తప్పేంటో తెలుసా? నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆలోచించకుండా ఓకే అన్నావు. ఏం చేస్తావు? రాఘవంటే నీకంత ఇష్టం. వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నీ తమ్ముడు, నీ లవ్వర్ నా దగ్గరే ఉన్నారు. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి. థూ, నీ అబ్బ. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఆటాడేవాడివి. నువ్వు ఒక మగాడివి, నీదో మాస్టర్ బ్రెయిన్. రే స్టీఫెన్, ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను. నువ్వు మగాడివైతే, నీకు దమ్ముంటే స్ట్రైట్గా నాతో ఆడు. నువ్వో నేనో తేల్చుకుందాం. అదిరా మగతనం అంటే. నువ్వు నా మనిషిని తీసుకురా, నేను నీ వాళ్ళని తీసుకొస్తాను. ఆ తర్వాత ఓ గేమ్ ఆడదాం. అందులో నువ్వో నేను తేలిపోవాలి. తేల్చుకుందామా? తేల్చుకుందాం రారా నా కొడక. మీ అన్నయ్యకి చాలా ధైర్యం రా. అయినా అక్కడ నా వాడు ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ మీరిద్దరున్నారు. ఎక్స్చేంజ్కి ఒక్కరు చాలు. మీ ఇద్దరిలో ఒకరిని చంపేస్తా. ఎవరిని చంపాలి? ఇందులో ఒక్క బుల్లెటే ఉంది. మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో మీరే తేల్చుకోండి.
ఆ ఒక్క బుల్లెట్తో నన్ను చంపాలని ఉంది కదా? నన్ను చంపావంటే నా వాళ్ళు నీ వదిన్ని చంపేస్తారని నీకు తెలుసు. తొందరగా షూట్ చేసుకో. నీ వదిని ఏడుస్తుంది. గుడ్. కమాన్, షూట్ చేసుకో. ఏంట్రా చూస్తున్నావు? ఈ ఒక్క బుల్లెట్తో నిన్నే చంపేసేవాడిని, కానీ నా చేతిలో నువ్వు చావకూడదు. నా అన్న చేతిలోనే చావాలని రాసి పెట్టుందిరా నా కొడక. ఇంతవరకు నా అన్న ఏ విషయంలోనూ ఓడిపోలేదు. నా మీద ఉన్న ప్రేమ వల్ల ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని తెలియకుండానే ఓకే చేశాడు. కానీ అది నన్ను మోసం చేసింది, నేను దాన్ని లేపేశా. హ్యాపీ. ఓకే వదినా, వెళ్ళొస్తా. అన్నీ జాగ్రత్తగా చూసుకో. దా, షూట్ చేయమని చెప్పు. ఎందుకు అవుతున్నావు? దా, రారా రే, రా, రారా. షూట్ హిమ్. సూరి, బాగుంది సూరి. నీతో గేమ్ ఆడడం చాలా బాగుంది. గేమ్ ఆడే ముందు ఎక్స్చేంజ్ చేసుకుందాం. మా వాడిని ముందు పంపించు. ముందు నా వాళ్ళని పంపించు. ఇది నా ప్లేస్. ఇక్కడ నేను చెప్పినట్లే వినాలి. నీ వాళ్ళిద్దరున్నారు, మా వాడు ఒక్కడే ఉన్నాడు. ముందు వాడిని పంపించు, ఆ తర్వాత నీ వాళ్ళని పంపిస్తా. వెళ్ళు సూరి. గో. రాఘవ, రాఘవ ఎక్కడ? రాఘవ్ని చంపేశారు సూరి. నా కళ్ళ ముందే చంపేశారు సూరి, చంపేశారు. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక్కరు చాలు కదా, అందుకే చంపేశా. రే, తీసుకురండి రా. నాకు ఎవరు లేరన్నా, నేను నీతో వస్తానన్నా. సూరి, ఫీల్ అయింది చాలు. రా, గేమ్ స్టార్ట్ చేద్దాం. రూల్స్ తెలుసు కదా. నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపేస్తాను. నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే. మనిద్దరిలో ఒకడే మిగలాలి. వాడే సుప్రీం డాన్.
రా. మూర్తి, రాఘవన్ తీసుకెళ్ళు. సూరి, వాణ్ణి వదలదు సూరి. చంపే చంపే సూరి, వాణ్ణి చంపే. భయపడద్దు, మిమ్మల్ని ఏం చేయను. తప్పు మీది కాదు, వీడిది. ఈ నా కొడుకుని చంపితే నా రాష్ట్రానికే కాదు, టోటల్ ఇండియాకే మంచిది. రారా. సూరి, నీ అంత మంచివాడిని కాదు నేను. ఇద్దరిని చంపాలి కదా. నువ్వు కూడా వాడి మనిషివే. ఎందుకో తెలుసా? అప్రూవర్గా మారావు. సారీ మ్యాన్. రూల్స్ మారకూడదు. వాణ్ణి వదలద్దు. చంపే సూరి, చంపే. నా లైఫ్ ని నాశనం చేసిన ఆ నా కొడుకుని చంపే.
కొట్టు కొట్టాలి ఈ చేతులతోనే కదరా అందరినీ చంపావు. ఆంధ్రప్రదేశ్ కావాలి కావాలి అన్నావుగా, 6 అడుగులు తీసుకో. రేయ్, తెలుగోడు మీద గాని తెలుగు మట్టి మీద గాని చేయేస్తే ఇదే జరుగుద్ది.